సో మొత్తం మీద లోక్సభ ఎన్నికలంటే కొంత పోలింగ్ పర్సెంటేజ్ అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే చాలా తగ్గుతుంది. కానీ ఇప్పుడు కనుక చూస్తే సార్ సాయంత్రం 5 గంటల సమయానికి దాదాపుగా 61.16% పోలింగ్ నమోదైందంటే ఇది పూర్తిగా లెక్కలు వచ్చే సమయానికి దాదాపుగా 69-70 దాకా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో మరి ఈ ఓట్లన్నీ కూడా ఎవరికి వెళ్తాయన్న దాని మీద ఎవరికి వాళ్ళు తమకంటే తమకు అనుకూలం అని చెప్తున్నారు. పూర్తిగా అయితే మనం చూడాల్సి ఉంది. సో మొత్తం మీద ఈసారి హైదరాబాద్లో కనుక చూస్తే మొన్నటి 2023 ఎన్నికల్లో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది, తక్కువ పోలింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా. సో ఈసారి కూడా తక్కువ పోలింగ్ శాతం నమోదైంది హైదరాబాద్తో పాటుగా చేవెళ్ళ, మల్కాజ్గిరి, సికింద్రాబాద్. సో మరి ఈసారి హైదరాబాద్ ఓటర్లు మళ్ళీ ఎవరికి పట్టం కట్టారు అనేటువంటి దానికైతే కొంత సస్పెన్స్ గానే. ఆంధ్ర వాళ్ళు తెలివైన వాళ్ళని కేటీఆర్ గారు అన్నారు కదా, ఆ తెలివైన వాళ్ళందరూ అటు పోయారు కదా, మరి అదేమవుతుందో తెలియదు కదా. చూద్దాం ఏం జరుగుతుందో. రైట్ నవీన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. అండ్ ఒకసారి మనం తిరుపతి దినేష్తో మాట్లాడదాం. ఎందుకంటే తిరుపతికి ఉన్న ప్రయారిటీ ఏంటంటే ఈవేళ కడపకి ఎంత ప్రయారిటీ ఉందో తిరుపతి అసెంబ్లీకి అంత ప్రయారిటీ వచ్చింది. బికాస్ 52,000 మంది దొంగ ఓటర్లు ఉన్నారు అనేది మనకి ప్రాథమికంగా వచ్చిన రిపోర్ట్స్. ఎన్నికల సిబ్బంది ఓటర్ స్లిప్పులు పంచడానికి ట్రై చేస్తే 52,000 మంది అసలు ఆ స్లిప్పులు తీసుకునే వాళ్ళు లేరు. లిస్టులో పేర్లున్నాయి, వాళ్ళు వ్యక్తులుగా ఫిజికల్గా అక్కడ లేరు. అంటే దాని అర్థం అవన్నీ దొంగతనంగా నమోదు చేయించినవి, వాటిని వాడుకుంటారని. దానికి తగ్గట్టుగానే తర్వాత పోలింగ్ స్టార్ట్ అయిన తర్వాత చాలా చోట్ల తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల్లో దొంగ ఓటర్లు వస్తే వాళ్ళని ఏజెంట్లు లేకపోతే కార్యకర్తలు, విపక్షాల కార్యకర్తలు పట్టుకొని పోలీసులకి అప్పచెప్పిన పరిస్థితి. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే వీళ్ళందరూ వైసీపీ తీసుకొచ్చిన దొంగ ఓటర్లే. అదే ప్రాక్టీస్ తిరుపతి లోక్సభకు ఉప ఎన్నిక జరిగినప్పుడు ఏ అక్రమ మార్గాలు అయితే చేశారో అది మళ్ళీ అదే, వాటినే నమ్ముకున్నారు. బహుశా సజ్జల రామకృష్ణారెడ్డి గతంలో అన్నారు మా ఓటర్లు వేరేలే అని. వాళ్ళేమో తెలియదు, వాళ్ళు చెన్నై నుంచి వచ్చారో, బెంగళూరు నుంచి వచ్చారో, లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చారో తెలియదు, కానీ మొత్తం మీద అది జరిగింది. దీనికి సంబంధించి దీంతోపాటు కొన్ని చోట్ల తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి గారి కుమారుడు, ఇంకొక చోట ఇంకొకరి కుమారుడు, ఇట్లా రకరకాలుగా తిరగబడ్డారు. చంద్రగిరిలో కూడా అదే జరిగినట్టుంది. సో ఈ దాడులన్నీ ఎందుకు జరిగాయి? కొన్ని చోట్ల లోపలికి చొచ్చుకొస్తే బీజేపీ నాయకులు వెళ్ళి అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళని బయటికి తోసేశారు, ఇవన్నీ. సో తిరుపతికి సంబంధించి దాంతోపాటు రాయలసీమకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా దినేష్, గుడ్ ఈవినింగ్. దినేష్, ఏంటి తిరుపతికి సంబంధించిన స్పెషాలిటీ ఏంటి? వాళ్ళ ఈ దొంగ ఓటర్లని ఎంతవరకు పట్టుకోగలిగారు? అలాగే తిరుపతికి సంబంధించి ఉత్కంఠ ఏంటంటే జనసేన అక్కడ పొత్తులో భాగంగా జనసేన తీసుకొని శ్రీనివాసులకి ఇచ్చింది టికెట్, అది లాస్ట్ మినిట్ వరకు ఊగిసలాట్లో ఉండింది కదా. సో మొత్తంగా చూసినప్పుడు తిరుపతిలో జరిగిన పోలింగ్ సరళి మీద చుట్టుపక్కల ప్రాంతాల పోలింగ్ సరళి అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి కూడా మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి ప్లీజ్? సార్, 3 ఆసక్తికరమైనటువంటి అంశాలతో చాలా క్లుప్తంగా నేను ఈ విషయాన్ని చెప్పదలుచుకుంటున్నాను. ఇక్కడ జనాలు కూడా వాళ్ళ మనోభావాలు కూడా కనెక్ట్ అవుతుంది కూడా. ఎందుకంటే కళ్ళు, చెవి, నోరు ఈ 3 మూసుకుని ఉండండి అనేటువంటి విధానం నడిచింది. అదేవిధంగా అధికారులు కూడా ఈ 3 మూసుకుని పనిచేసే పరిస్థితి వచ్చింది. అందుకు భిన్నంగా ఈ రోజు ఎన్నికలు అంటే ఇలా జరగాలనే విధంగా జరిగింది. అంటే ఎన్నికల కమిషన్ యొక్క ప్రభావము కళ్ళు, చెవులు, నోరు ఈ 3 తెరిచి పనిచేసేటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. ఇవన్నీ మూసుకుని ఉండే విధంగా జరిగిన ఎన్నికల అక్రమాలకి ఈరోజు పూర్తిగా తెరపడింది. అంటే ఎన్నికల అధికారులు, ఇక్కడి నుంచి అధికారులు ఎవరైతే టోటల్గా ఒక కులానికి సంబంధించినటువంటి అధికారులు, అన్ని చోట్ల ఒకే కులానికి సంబంధించిన అధికారులు, దాంతో తిరుపతి కాదు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తమకు వారు తప్ప దిక్కు లేదు అనేటువంటి ఒక వాతావరణాన్ని, భయాన్ని, ముఖ్యంగా భయం అనేది ఎక్కువ అందరిలో ఉండింది. అంటే ఎవరైనా క్లోజ్గా ఉన్న వాళ్ళు వాళ్ళతో భయపడకపోవచ్చు, కానీ వాళ్ళతో పరిచయం లేని వారు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మనం చాలామందితో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరిలోనూ ఒక భయం. మనము ఒక హోటల్కి, అంటే మార్నింగ్ డ్యూటీ పరంగా అయిన తర్వాత హోటల్కి వెళ్తే ఒక అర్చకుడు ఎంత భయపడి నా దగ్గరికి వచ్చి మాట్లాడాడంటే, అంటే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంది అంటే వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ శరీరంలో, వాళ్ళ బాడీ లాంగ్వేజ్లో ఈ భయాన్ని చూసి నాకు అసలు మాట రాలేదు వాళ్ళ ఆ ఫీలింగ్ చూసిన తర్వాత.
అలాగే మిగతా అన్ని వర్గాలు కూడా ఈ భయం, విపరీతమైనటువంటి భయం, ఇది తెలంగాణలో ఉండేటువంటి మేధావులకి, అంటే యూట్యూబ్లు నడిపే వాళ్ళకి కావచ్చు, వీళ్ళకి తెలియదు ఈ విషయం. ఇక్కడ ఎంతగా జనం భయపడుతున్నారు, ఈ మూడింటిని మూసుకుని ఎట్లా బతుకుతున్నారు అనే విషయం తెలియదు. అంటే మూసుకుని బతికితే తప్ప లేదు, వాళ్ళకి సపోర్ట్ చేసి బతకటం, రెండే మార్గాలు. ఈ విషయంలో జనం అంగీకరించలేని పరిస్థితే కనిపించింది. దాంతో ఓటు వేయడానికైతే పోటెత్తారు, ఓటు వచ్చి వేయడం జరిగింది. ఇది ఓటుకు సంబంధించి. రెండవది, ఎన్నికల కమిషన్ పనితీరుని ఈరోజు ఖచ్చితంగా మనం అందరం కూడా అప్రిషియేట్ చేయాల్సిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ, ఈవెన్ బీజేపీ అప్రిషియేట్ చేసింది, జనసేన అప్రిషియేట్ చేసింది, టీడీపీ అప్రిషియేట్ చేసింది. గతంలో జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలు అన్నింటిలో కూడా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలప్పుడు జరిగినటువంటి ఈ యొక్క దౌర్జన్యపూరితమైనటువంటి వ్యవహార శైలి, బస్సుల్లో ఇక్కడికి వచ్చి ఎక్కడెక్కడి నుంచో పుంగనూరు, చౌడేపల్లి ఇలాంటి చోట్ల నుంచి అంతా వచ్చి ఓట్లు వేసినటువంటి వాళ్ళందరూ కూడా దొంగ ఓట్లు వేశారు, బస్సుల్లో వచ్చి వేశారు. అయితే ఆ పరిస్థితి ఈ రోజు లేదు. స్వచ్ఛందంగా తిరుపతిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఓట్లు వేశారు. ఎవరైనా దొంగ ఓటు, అంటే మనం ఉదయాన్నే కూడా మార్నింగ్ లైవ్లో కూడా 52,000 దొంగ ఓటర్ని ఏఎస్డి సంబంధించినటువంటి లిస్టును కూడా ప్రిపేర్ చేశారు. వాళ్ళు వస్తే పిఓల దగ్గర లిస్ట్ ఉండింది. అట్లాగే అయితే దాన్ని కొన్ని బూతుల్లో రాత్రి మేనేజ్ చేసినటువంటి కొన్ని బూతుల్లో అయితే దాన్ని మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఎక్కువ శాతం అలా గుర్తించారు, పట్టుకుంటే ఇబ్బంది అవుతుందనేటువంటి విషయం తెలిసింది. దొంగ ఓటర్లు వచ్చినప్పుడు ఏజెంట్లు, ముఖ్యంగా గతంలో అయితే ఏజెంట్లు లేని పరిస్థితి ఉండేది. అయితే ఏజెంట్లు గట్టిగా నిలబడడంతో, ఏజెంట్లు క్వశ్చన్ చేయడంతో, బయట ఉన్న వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేయడంతో పట్టుకుని వాళ్ళని పోలీసులకు అప్పచెప్పారు. ఇక్కడ మనం మళ్ళీ నోరు చెవి ముక్కు కన్ను చెవి నోరు మూసుకునే పరిస్థితి గతంలో ఎన్నికలప్పుడు ఇట్లా పట్టించిన స్వయంగా అభ్యర్థులు, బీజేపీ అభ్యర్థి పట్టించినా, టీడీపీ అభ్యర్థి పట్టించినా మనకి ఆ పరిస్థితి సాధ్యపడలేదు. వాళ్ళు పట్టించినా పట్టించుకోలేదు. అంటే పోలీస్ స్టేషన్కి సంబంధించి తీసుకువెళ్ళి కూడా వదిలేసినటువంటి పరిస్థితి ఉంది. అలాంటిది కాకుండా ఈరోజు ఎవరైనా ఫిర్యాదు చేస్తే ఇమీడియట్ గా పట్టుకుని వెళ్ళి వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. ఈ విషయం పూర్తిగా ప్రచారమైంది. అంటే అది కేసులు పెట్టినప్పుడు వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది అనేటువంటి విషయం కూడా వీళ్ళందరూ కూడా ప్రచారం చేయడం జరిగింది. దీంతో ఒకసారిగా దొంగ ఓట్లు గతంలో జరిగిన విధంగా ఏ ఎన్నికలు జరిగినా, గతంలో 2019లో ప్రజలందరూ కలిసి జగన్ కి ఓటేసి ఆయనకు అధికారం ఇస్తే, తిరుపతిలో కావచ్చు చాలా చోట్ల